శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి అందరికీ. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు అండి. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారు ఏ విధంగా చేస్తే లాభాల బాటలో ఉంటారు అనే అంశం గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటగా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలుపుకుంటే కన్యా రాశిలోకి వస్తారు. వీరి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఆదాయం 8గా ఉండి, వ్యయం 11గా ఉంది, రాజపూజ్యం 3గా ఉంది, అవమానం 3గా ఉంది. మరొక మాట చెప్తున్నాను, ఆదాయం 8గా ఉంది, వ్యయం 11గా ఉంది, రాజపూజ్యం 3గా ఉంది, అవమానం 3గా ఉంది. ఆదాయంలో కొద్దిగా వీళ్ళకి ఎక్కువగానే ఉంది. 8 ఖర్చు అయినా వీరికి 3 మిగిలిపోతున్నాయి. ఇక గ్రహ సంచారం వల్ల వివిధ గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. గురువు జూన్ వరకు పర్వస్థానంలో దశమ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏమి లాభం లేదు. 1/6/2026 వరకు దశమ స్థానంలో ఉన్నాడు. దానివల్ల ఏ విధమైన లాభాలు లేవు. ఇకపోతే దాని తర్వాత 12/2026 నుండి 24/1/2027 వరకు 12వ స్థానంలో ఉంటున్నాడు గురువు. దానివల్ల కూడా ఏ విధమైన లాభం లేదు. 2/6/2026 నుండి 31/10/2026 వరకు, అంటే జూన్ నుంచి దాదాపు నవంబర్ వరకు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మాసములో ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు గురువు. దానివల్ల అత్యధికమైన లాభాలు, వివాహ సంబంధాలు కానీ, తను పెళ్లి చేసుకున్నా కానీ, తన యొక్క సంతానంలో పెళ్లి చేయడానికి కానీ అది సదవకాశము, మంచి అవకాశం. ఇకపోతే శని సప్తమంలో ఉన్నాడు. శని వల్ల ఏ విధమైన ఇబ్బంది లేదు. 7వ ఇంట శని నష్టము చేయడు, లాభము చేయడు. రాహు 6వ స్థానంలో ఉంటున్నాడు కన్యా రాశి వారికి. అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు సంవత్సరాంతం వరకు. ఇకపోతే కేతువు 4 డిసెంబర్ నుంచి మాత్రమే మీకు ఏకాదశ స్థానంలో ఉంటున్నాడు. సరే, ఈ గ్రహ సంచారం వల్ల ఎవరెక్కడ ఉన్నారు, వారి వల్ల లాభాలు ఏమిటో అంచనా వేస్తున్నాం. మొత్తంగా చూసుకునేది ఉంటే ఈ యొక్క కన్యా రాశి వారికి ఒక 6 నెలల తర్వాత వారి ఆర్థిక పురోగమనం ఉంటుంది. బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. ఆర్థిక వనరులన్నీ సమకూరుస్తాయి. కొంచెం ఓపికగా 6 నెలల వరకు, జూన్ వరకు ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈ కేతు వల్ల మీకు మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. మీరు బిజినెస్లో ఎంత లాభం వచ్చిన దానికంటే ఫలానా షాప్ అంటే అద్భుతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి, ఫలానా వ్యక్తి అంటే అద్భుతమైన పేరు ప్రతిష్టలు వస్తాయి, ఫలానా రాజకీయ నాయకుడు అంటే అంత పేరు ప్రతిష్టలు వస్తాయి. ఇకపోతే గురువు వల్ల జరిగే సంభవం ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వివాహాలన్నీ కూడా మళ్ళీ ఆ సంబంధాలు పాత ఏవైతే చూశారో వాటిలో నుంచి ఒకటి వచ్చి మీ సంబంధం ఖాయం చేసుకొని వివాహం జరిగి తీరుతుంది. నిరుద్యోగస్తులకు ముఖ్యంగా తెలియజేస్తున్నాను, ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు ఏదో ఒక ఉద్యోగంలో మీరు స్థిరపడతారు. విద్యార్థులకు సూచిస్తున్నాను, బ్రహ్మాండమైన విజయాలు సాధించే అవకాశం ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంది. ఇకపోతే శని సప్తమ స్థానంలో ఉండడం మూలంగా కొంత మిత్రులకు, మీ భార్యాభర్తలకు, మీ చుట్టూ ఉండే నేబర్స్కు కొంత గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఉమ్మడి వ్యాపారాలు చేసేవారు కానీ, మంచి మిత్రుత్వంగా ఉన్నవారు కానీ కొంచెం ఓపికగా ఉండండి. ప్రతి దానికి చిరాకు పడకండి. ఎందుకంటే ఈ సప్తమంలో శని ఉన్నప్పుడు ఉమ్మడి వ్యాపారాలు, మిత్ర సంబంధమైన విషయాలు, మిత్రుల మధ్య గొడవలే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక 6వ స్థానంలో రాహు వల్ల అద్భుతమైన అనుకోని అదృష్టాలు వచ్చే అవకాశం ఉంది. మీరేదైనా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ సంవత్సరం జూన్ తర్వాత మీరు ప్రారంభించండి. అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే యువకులు సూచిస్తున్నారు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో నిశ్చయంగా వెళ్ళండి. భయపడవలసిన అవసరం ఏమీ లేదు. మీకు బ్రహ్మాండమైన యోగం ఉంది. రాహు సహకరిస్తున్నాడు, ఇటు కేతువు కూడా సహకరిస్తున్నాడు, జూన్ తర్వాత గురువు కూడా సహకరిస్తున్నాడు. కాబట్టి 3 ముఖ్యమైన గ్రహాలు మీకు సహకరిస్తున్నాయి. కాబట్టి కన్యా రాశి వారికి విదేశాలకు వెళ్ళే అవకాశం మెండుగా ఉంది. ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను, ఎవరైనా పునర్వివాహాల గురించి కన్యా రాశి వాళ్ళు ఆలోచన చేస్తే, రెండో వివాహం చేసుకోవాలన్న ఆలోచన కనుక చేస్తే
మీ యొక్క కళ సఫలమవుతుంది. దానికి కారణము రాహువు కేతు అనుకూలంగా ఉండడం వల్ల, మీకు గురుబలం కూడా ఉండడం వల్ల పునర్వివాహం చేసుకునే అవకాశం ఉంది. మీరు జూన్ తర్వాత ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. ఏదైనా స్థల విక్రయాన్ని చేయాలనుకున్న వారికి సూచిస్తున్నాను, కొద్ది రోజులు ఆగండి. ఒక 5-6 నెలల వరకు ఓపిక పట్టండి. 5-6 నెలల తర్వాత మీరు అనుకున్న స్థలాన్ని మీరు వారికి వారే వచ్చేసి జాగా కొనండి అంటారు, అప్పుడు చేసుకోవచ్చు. నూతనంగా గృహాన్ని ప్రారంభించాలనుకున్న వారికి కూడా తెలియజేస్తున్నాను, 6 మంత్ ఆగిన తర్వాత కనుక చేసుకుంటే అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కట్టవలసిన ఇల్లు అతి సులువుగా అయిపోతుంది. కానీ జూన్ వరకు కనుక మీరు ముందే కనుక ప్రారంభం చేస్తే ఇబ్బంది అవుతారు. తగు జాగ్రత్తలలో ఉండండి. ఇకపోతే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారు, వారికి ముఖ్యంగా సూచిస్తున్నాను, మీ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు విజయవంతంగా రాజకీయంలో నెగ్గుకు రాగలుగుతారు. ఇంకా పదే పదే అడుగుతున్నారు, సంతానం లేని విషయంలో ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరంలో ఒక మంచి శుభవార్త వినబోతున్నారు. మీకు ఖచ్చితంగా సంతాన యోగం జరుగుతుంది. ఎవరైనా గర్భవతులుగా ఉన్నవారు ఉంటే మాత్రం వారి బ్రహ్మాండమైన వార్తను వినే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు ఏదైనా జాతకంలో సమస్యలు అనిపించినప్పుడు ఒకసారి కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు సహకారం చేస్తాను. దయచేసి లైక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.